గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సో మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారనమాట. ఇయర్ ఎండింగ్ కి ఇయర్ స్టార్టింగ్ ఒక బ్లాక్ బాస్టర్ అయితే, సో ఇయర్ ఎండింగ్ ఒక బ్లాక్ బాస్టర్ అయితే మనకు అందించారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, ఫుల్ పండగ లాగా, సో ఫుల్ ఈ ఇయర్ మొత్తం కూడా, సో ఈ ఇయర్ స్టార్టింగ్ లో సో ఒక మూవీ సో 5 months 6 months దాకా సో ఒక బిర్యానీ పెడితే, ఇక ఇప్పుడు సో మన ఈ అఖండ మూవీ అయితే సో మళ్ళీ ఇంకొక బిర్యానీ అయితే పెట్టింది అనమాట. మామూలుగా అఖండ తాండవం అయితే సో సూపర్ గా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. బాలకృష్ణ గారు తీసిన ఈ మూవీలో సో హైందవ ధర్మ, సనాతన హైందవ ధర్మాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. సో చాలా మంది పండితులు కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే చాలా అంటే చాలా క్లియర్ కట్ గా చూపించారు. ఇలాంటి మూవీస్ తీయాలి అన్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఇకపోతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే, సో 18వ రోజు కూడా ఇలాంటి కలెక్షన్స్, సోమవారం కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది అయితే నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను భయ్య. ఎందుకంటే బాలయ్య బాబు హవా సో ఈ రకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత లెవెల్లో నడుస్తుందంటే సో నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే సో కొత్త మూవీస్ వస్తూనే ఉన్నాయి. చిన్న మూవీస్ అయినా కానీ చాలా మంచిగా ఆడుతున్నాయి. దాన్ని అన్నిటిని కూడా తట్టేసి, ఎందుకంటే మోస్ట్ సీనియర్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి సో ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. సంక్రాంతి బరిలో కూడా నిలవనుంది. నాకు తెలిసి మోస్ట్లీ సంక్రాంతి బరిలో కూడా సో దూసుకెళ్ళిపోతాడు అనమాట బాలయ్య బాబు. సో రేపు 9వ తారీఖు నుంచి కూడా మంచి పెద్ద స్టార్ హీరోస్, సో సీనియర్ హీరోస్, జూనియర్ హీరోస్ కూడా చాలా మంచి మూవీస్ ఉన్నాయి. ఆ సంక్రాంతి బరిలో కూడా బాలయ్య బాబు దూసుకెళ్తాడనే నమ్మకం అయితే సో ఫ్యాన్స్ లో చాలా బలంగా ధీటుగా సో పాతుకుపోయింది అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి సినిమా అఖండ తాండవ మూవీ సంక్రాంతి బరిలో కూడా దిగబోతోంది. ఇకపోతే సో నైజాం సీడెడ్ క్రాస్ రోడ్ లో మాత్రం బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఎలాంటి సో టికెట్స్ కూడా చాలా అంటే చాలా ఫుల్ బిజీగా ఉందన్నమాట. హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు చాలా సో కనిపించాయి. ఇకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇకపోతే కృష్ణా జిల్లా, గుంటూరు, విశాఖపట్నం సో ప్రతి చోట కూడా, ప్రతి ఏరియాలో కూడా సో బీభత్సాన్ని అయితే సృష్టించారనమాట. ఈ లెవెల్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కర్ణాటకలో కూడా సో 1.5 లక్షలు అయితే 1.5 లక్షలు సో ఈరోజు సోమవారం అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే యుఎస్ లో మాత్రం యుఎస్, నార్త్ అమెరికా, కాలిఫోర్నియా ప్రతి చోట కూడా సో దాదాపుగా 1.5K డాలర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది ప్రతిరోజు కూడా. నార్త్ అమెరికాలో మాత్రం ఓచకోత ర్యాంపేజ్ ఆడిస్తుందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఈ రోజు 18వ రోజు అయినా కానీ ఈ లెవెల్లో కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇంకా ఏ మూవీ నేను చూడలేదు. జస్ట్ మొన్నటి దాకా కూడా ఓజీ మూవీ చూశాను కాబట్టి సో దానికి మించి కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క 18వ రోజు కలెక్షన్స్ అయితే బీభత్సాన్ని సృష్టిస్తూ ఉందన్నమాట వరల్డ్ వైడ్ గా. సో మన ఏపీ అండ్ తెలంగాణలో ఈ రోజు 18వ రోజు కలెక్షన్స్ వచ్చేసి సో 18.5 లక్షలు అయితే వచ్చిందనమాట. 18.5 లక్షలు మన ఏపీ తెలంగాణ. సో గుర్తుపెట్టుకుని మన ఏపీ తెలంగాణ 18.5 లక్షలు వచ్చిందనమాట. సో మిగతా ఏరియాస్ అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. బట్ అవన్నీ కవర్ చేసుకున్నా కానీ సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి వరల్డ్ వైడ్ గా. సో ఈ యొక్క 18.5 సో మిగతా మొత్తం చూసుకున్నట్లయితే 24.5 లక్షలు అయితే సో ఈ యొక్క 18వ రోజు వచ్చిన 20.5 లక్షలు అయితే ఈ యొక్క 18వ రోజు కలెక్షన్ అయినాయి అనమాట. సో సూపర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. సో బాలయ్య బాబు ఇంకా 100 crores దాటాడు. సో ఇక ముందు ఇంకా 4-5 రోజుల్లో 150 crores గట్టిగా కొట్టబోతున్నాడు బాలయ్య బాబు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు 18వ రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం గట్టిగా లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కూడా కొట్టేసాను అనమాట. చాలా మందికి రీచ్ అవుతుంది హైప్ బటన్ మీద. సో హైప్ పాయింట్స్ అయితే మీరు ఇచ్చినట్లయితే సో మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.